మాట అమలు చేయని ప్రభుత్వాన్ని వృద్ధుల పెన్షన్లు వెంటనే, వితంతుల పెన్షన్లు వెంటనే, వికలాంగుల పెన్షన్లు వెంటనే. జై వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత పెంచాలి పెంచాలి, ఇచ్చిన మాట నెరవేర్చాలి నెరవేర్చాలి, ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి నెరవేర్చాలి. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల పెన్షన్ పెంచాలి పెంచాలి, వికలాంగుల పెన్షన్ వృద్ధుల పెన్షన్ పెంచాలి పెంచాలి, వృద్ధుల పెన్షన్ పెంచాలి పెంచాలి, వితంతువుల పెన్షన్ పెంచాలి పెంచాలి, వితంతువుల పెన్షన్ పెంచాలి పెంచాలి, ఒంటరి మహిళ పెన్షన్ పెంచాలి పెంచాలి, ఒంటరి మహిళ పెన్షన్ పెంచాలి పెంచాలి, చేనేత కార్మికుల పెన్షన్ పెంచాలి పెంచాలి, చేనేత కార్మికుల పెన్షన్ పెంచాలి పెంచాలి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. పెంచుతారా గద్దె దిగుతారా గద్దె దిగుతారా అమలు చేయని ప్రభుత్వాన్ని, మాట అమలు చేయని ప్రభుత్వాన్ని, మాట అమలు చేయని ప్రభుత్వాన్ని, కృష్ణమాదిగ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం, ఇచ్చిన మాట అమలు చేయని ప్రభుత్వాలను, మాట అమలు చేయని ప్రభుత్వాలను. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు చేపట్టినటువంటి ఈ పింఛను గతంలో 275 రూపాయలు ఎన్టీఆర్ పీరియడ్లో ఉండే, దాని తర్వాత 2000 రూపాయలు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉండే, దాని తర్వాత ఎన్నో సమస్యలు చూస్తున్నాం మనం. ఇక్కడ ఉన్న ముసలి వాళ్ళు కానీ, ఏజ్డ్ పర్సన్ కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ మనం చూస్తున్నాం. వాళ్ళ ఇళ్లలో ఎట్లా చూస్తున్నారు అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎట్లా చూస్తున్నారు అంటే పోయి ఎక్కడో రోడ్ల బస్ స్టాప్లో ఒక జిల్లా 2-3 జిల్లాలు దాటి వాళ్ళను విడిచిపెట్టి వచ్చేస్తారు. ఎందుకు? వీళ్ళతో మాకేం లాభం ఉంది, మనల్ని పెంచి పోషించారనే ఇంగిత జ్ఞానం లేకుండా కొడుకులు కోడళ్ళు. ఇంతకుముందు కూడా చూసాం, రీసెంట్లీ కూడా మనం చాలా భయానక ఇష్యూలు చూస్తున్నాము. ఎందుకు? వాళ్ళకు ఆధారం లేదు కాబట్టే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణమాదిగ అన్న గారు ఏదో పేపర్లో చూసి ఒక సొంత కోడలు తీసుకోపోయి అతను ఎక్కడో నడి రోడ్డు మీద అడవిలో ఇడిసపెట్టే సంఘటనలు చూసాం. ఆ సంఘటనలను చూసిన తర్వాత కృష్ణమాదిగ అన్న గారు ఈ సంఘటనలకి వీళ్ళకి ఏం చేయాలి మనం అని చెప్పి ఆలోచించి గతంలో చేపట్టినటువంటి ఈ పింఛన్దారు హక్కు 1000 రూపాయలు పెంచిపించిండు. 1000 రూపాయల నుంచి 2000 అయింది. ఆ 2000 పింఛను ఇప్పుడు 4000 కావాలని చెప్పి వృద్ధుల కోసము, వితంతువుల కోసము గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు పోరాటం చేస్తున్నారు. అలాగే వికలాంగులకు ఏదైతే మొదటిసారిగా 1200 ఉండే 1500 అయింది. 1500 నుంచి 3000 రూపాయలు పెంచిపించిండు. ఇప్పుడు 6000 రూపాయలు కావాలని చెప్పిండు. ఎందుకు? ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? గద్దెనెక్కంగానే పింఛన్ ఇస్తున్నాడా లేదా మీకు అందరికీ? మరి ఎందుకు ఇస్తలేడు? 20 నెలలు అవుతుంది ఇప్పటి వరకు పింఛన్ ఇస్తలేడు, పెంచుతలేడు. మరి ఎన్ని డబ్బులు లేవు తెలంగాణలో ప్రచారం చేసుకుంటుండు. మరి ప్రపంచ సుందరుల కోసం ప్రోగ్రామ్ చేయనీకే 400 కోట్లు ఎక్కడికైనా వచ్చినాయి. అదే 4000 కోట్లు పెడితే ఈ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, భర్త చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ ఆధారం ఉంటుంది కదా. నీకు అవి చేయమని వాళ్ళు అవి చేయడానికి అవసరం ఏముందని వీళ్ళందరూ ఇష్టపెట్టి మన ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళైతే ప్రపంచ సుందరులు కాదు కదా. వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకి ఇష్టపెడతావు, వీళ్ళ ఓట్లతో గడ్డనెక్కుతావు, వీళ్ళ ఓట్లతోటి ఊరేగుతావు, వీళ్ళ ఓట్లతో సీఎం అవుతావు, వీళ్ళ ఓట్లతోటి అన్ని చేసుకుంటావు. కానీ వీళ్ళకి మాత్రం చూడవా? వీళ్ళకి చేస్తున్నా పింఛన్ పెంచవా? నువ్వు పెంచుతున్నావు కదా. మేము పెంచమని అడగలేం కదా. మేము గతంలో అడిగినాము పెంచిరు గత ప్రభుత్వాలు, కానీ మీరైతే పెంచలేరు కదా. ఇదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెంచి 6000 రూపాయలు ఇలా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు వస్తున్నది ఎందుకు వస్తుంది? అదే పింఛన్ ఇస్తే ఏ అత్తనో ఏ కోడలో మన్మడో రాజలేగా చూసుకుంటాడు, వీళ్ళని రాణిలేగా చూసుకుంటాడు. ఎందుకు? 6000 రూపాయలు పింఛన్ వస్తుంది. మా నాయనమ్మకో, మా అమ్మమ్మకో, మా తాతకో, మా ముత్తాతకో అని చెప్పి గ్రాండ్గా చూసుకుంటారు. అట్లా చూస్తలేరంటే కారణం ఏంది?
నువ్వు ఇస్తలేవు పింఛను. అక్కడ ఎక్కడో నిన్నే మొన్న కూడా కొన్ని వీడియోలు వస్తున్నాయి, వీడియోలు చూస్తున్నాము. ఎక్కడో అడవిలలో ఓడిపోయి వదిలిపెట్టడము, వాళ్ళని పింఛను వచ్చిందనుకో సకాలంలో పింఛను పెంచి సకాలంలో పింఛను వస్తే ఈ దుర్వర్తన రాదు కదా. నువ్వు ఎవరికో ప్రపంచ సుందరులకు ఏదో రాష్ట్రం నుంచి ఏదో దేశం నుంచి వచ్చిన వాళ్ళకు పెంచినావు. మరి నువ్వు ఎక్కడ ఎందుకు పెంచలేవు? వాళ్ళ కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. మరి వీళ్ళ వృద్ధుల వితంతులు కనబడతలేరా? వీళ్ళ కొడుకులు వీళ్ళ మన్మాళ్ళు వీళ్ళే కదా ఓట్లేసింది, వేరే వాళ్ళు వచ్చేయలేరు కదా బయట దేశం నుంచి. మరి వాళ్ళకి ఎందుకు పట్టించుకుంటలేవు? కాబట్టి మందకృష్ణ మాదిగ అన్న గారు ఏదైతే పిలుపునిచ్చిండో ఈ ఎంఆర్ఓ ముట్టడి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో మొన్న కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినాం. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కు మనం వచ్చి మెమరాండం ఇస్తామంటే ఎంఆర్ఓ గారు ఇక్కడ లేరు. ఎందుకు లేరు? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వీళ్ళు వచ్చి మెమరాండం ఇస్తారు అని చెప్పి మాత్రమే లేడు. వేరే విషయం ఏం లేదు. ఏదో మీటింగ్లో ఉన్నాం అవి ఉన్నామని చెప్తున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఊరుకునేది లేదు. ఈ రోజు లేకుండా రేపు లేకుండా మొత్తం దిగ్బంధం చేస్తాం. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము కలిసి కట్టుగా ఈ వృద్ధుల పక్షాన ఉంటాము. కృష్ణ మాదిగ అన్న ఏదైతే పిలుపునిచ్చిండో వృద్ధుల పక్షాన ఉంటాము, వికలాంగుల పక్షాన ఉంటాము, ఒంటరి మహిళల పక్షాన ఉంటాము. ప్రతి ఒక్కరు ఈ యొక్క గుర్తుపెట్టుకొని సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సమాజంలో ఉన్నవారు ప్రతి ఇంటికి ఈ యొక్క పింఛన్ చేరుతుంది. వాళ్ళ ఇంట్లో వృద్ధులు ఉండొచ్చు, వికలాంగులు ఉండొచ్చు, వితంతువులు ఉండొచ్చు, ఒంటరి మహిళలు ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏ ప్రోగ్రాం ఇచ్చినా కానీ అందరు రావాల్సిందిగా మా యొక్క మనవి గట్టిగా చెప్తున్నాము. ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏదైతే ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంఆర్ఓ లేరు కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా లేరు కాబట్టి తహసీల్దార్ గారు కూడా లేరు కాబట్టి ఈ ఆఫీస్లో మేము ఇప్పుడు కొద్ది క్షణాల్లో ఈ యొక్క మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎంఆర్ఓ గారికి ఇట్లా దాన్ని స్పందించకపోతే తదుపరి కార్యక్రమం ఏందనేది గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇస్తాడు. ఆ కార్యక్రమాన్ని కూడా రోడ్లు దిగ్బంధం కానీ ఏ దానికైనా మేము అందరం ఈ మహిళల కోసము, ఈ వికలాంగుల కోసము, ఈ వితంతువుల కోసము అందరి కోసం మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. జై గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. VHPS వర్ధిల్లాలి. వికలాంగుల ఐక్యత, ఒంటరి మహిళల ఐక్యత, వితంతువుల ఐక్యత. సాధిద్దాం